తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ఇటీవల జరిగిన శాసన మండలి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ తీన్మార్ మల్లన్న పెద్ద సెలబ్రిటీ అయ్యే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఎదగడానికి ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నిలదీస్తూనే పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీలోని ఇతర అగ్రకులాల నాయకులపై నిర్మోహమాటంగా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఇదంతా తన సొంత రాజకీయ ప్రస్థానానికి పటిష్టమైన పునాదులు తయారు చేసుకోవడం కోసమే అనే భావన ప్రజల్లో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పు అని అంటున్న తీరును తప్పుబట్టారు. నాటి ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి లేరా అని ప్రశ్నిస్తున్నారు. తద్వారా ఇవాళ తమ పార్టీలో ఉన్న ఆ నాయకులందరూ కూడా తప్పు చేసినట్టే అని సంకేతాలు ఇస్తున్నారు. ఆ మాటకొస్తే గత ప్రభుత్వ హయాంలో ఒక కుటుంబం తప్ప ఇతర నాయకుల మాటలకు ఏమాత్రం విలువుందో అందరికంటే బాగా తీన్మార్ మల్లన్నకే తెలుసు కదా అనేది ప్రజల మాట. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాష్ట్ర పార్టీ నాయకత్వం మీద ప్రకటిత తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ వారిలో తీన్మార్ మల్లన్న ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రానికి త్వరలోనే బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ ఇటీవల చేసిన ప్రకటనలతో మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఆయన చెక్ పెడుతున్నారా, రేవంత్ కు పదవి గండం ఉండేలాగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి. అయితే ఈ వ్యాఖ్యలు బీసీ సంఘాల సమావేశంలో చేసినవి మాత్రమే కావడం గమనార్హం. అదేవిధంగా తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన బీసీ కులాల సమైక్య సమావేశంలో తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఈసారి ఈ రేవంత్ రెడ్డి పట్ల కొంత సానుభూతి చూపించారు. తక్షణం ఆయనకు పదవి వియోగం ఉండదేమో అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీసీ ముఖ్యమంత్రి త్వరలోనే వస్తారు అనకుండా 5 ఏళ్ల తర్వాత తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించడం విశేషం. ఇలా సొంత పార్టీపై కమెంట్స్ చేస్తూ తీన్మార్ మల్లన్న పార్టీ క్రమశిక్షణను, నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లుగా బహిరంగ ప్రకటనలు చేస్తూ రెచ్చిపోతూ ఉంటే ఇంకా కలకాలం పాటు కాంగ్రెస్ ఉపేక్షిస్తూ ఉంటుందా, లేదా తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసే చర్యలు ఏమైనా తీసుకుంటుందా అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్లో నిజాలేంటో తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.